సార్ 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 చెప్పండి సార్. ఈసారి మన స్కూల్ అడ్మిషన్లు మనం ఎట్లనే వేసి స్కూల్ అడ్మిషన్లు మనం పెంచుకోవాలి సార్. అలాగే చేద్దాం సార్, కానీ మా జీతాలు కూడా పెంచితే బాగుంటుంది కదా సార్. అలాగే పెంచుదాం, దాని ఏముంది. ఫస్ట్ మనం అడ్మిషన్ల కోసం వెళ్దాంపా. సరే సార్. సార్ ఎట్లా మన అడ్మిషన్ పెంచుకోవాలి. పెంచుదాం. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట లవ్వో షాడో చెంచే బయటో టాంగ్ టింగ్ తమాల పెద్దవ తక్కు తుస్కు. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట లవ్వో షాడో చెంచే బయటో టాంగ్ టింగ్ తమాల పెద్దవ తక్కు తుస్కు. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట అన్న రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా. కానీ నేనైతే ఇప్పుడు నేనైతే మా మమ్మీ ఇంటికి పోతా. ఈసారి నేను కూడా పోనురా. ఎందుకురా? అరే నేను ప్రైవేట్ స్కూల్లో పోతా. మన స్కూల్ పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా. అరే ఏమన్నా రారిరా. అయినా స్కూల్ లేవు కదా అన్న మనం ఎందుకు భయపడాలి, మనం గవర్నమెంట్ స్కూల్ కదా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. ఏమైంది సార్, మా ఊరికి ఎందుకు వచ్చారు? అరే మీ ఫ్రెండ్స్ ఏమైనా ఎంతమంది ఉన్నారో వాళ్ళని తీసుకొని రాబర్రా. ఎందుకు సార్, మీరు కూడా మొత్తం క్రికెట్ ఆడతారా? నేను చెప్పింది చేయరా ఫస్ట్. అరే మన దోస్తు వాళ్ళు ఎక్కడ ఉంటారా? చాలు వచ్చిర్రు, రమ్మంటారు. నమస్కారం సార్. పిల్లలు మీరు అందరు ఎక్కడ చదువుకుంటున్నారు? మీరందరూ మా స్కూల్కి రారి. మీ ఊరు నుంచి మా స్కూల్ బస్ వస్తుంది, అందరూ మంచిగా రావచ్చు. ఇంకేమేమి ఉంటాయి సార్? అందరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు, మంచిగా టూర్లో కూడా తీసుకెళ్తాం, చదువు కూడా బాగా చెప్తాం. గవర్నమెంట్ స్కూల్లో ఏమున్నదిరా, కింద కూర్చొని చదువుకోవాలి. గవ్వే పాత బళ్ళు, స్టెల్లో చదువు చెప్తారు. వస్తారా మరి మా స్కూల్కి? వెళ్ళి మీ నాన్నకు చెప్పండి ప్రైవేట్ స్కూల్కి వెళ్తామని. ఓకేనా? మర్చిపోకుని మరి. Mission complete. ఈ సమాజానికి ఏమైంది సార్? మన గవర్నమెంట్ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ పిల్లలు ఎందుకు రావట్లేదు? అన్ని సౌకర్యాలు ఉన్నాయని సమాజానికి అర్థమయ్యేలా మనకు బడిబాట కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సార్. గుడ్ ఐడియా సార్. వెళ్దాం పదండి, వెళ్ళి మనం బడిబాట కార్యక్రమం నిర్వహిద్దాం. సార్ వెళ్దాం పా. అరే వాళ్ళు ఎక్కడున్నారా? ఏమోసారి అక్కడ ఉంటాయి చూద్దాం. అగోసారి అక్కడ ఉన్నారు. సరే పాప. సార్ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మా ప్రైవేట్ స్కూల్కి పంపించండి సార్. మీరు చెప్పింది ఏమే సార్, మీ గంతగానం బడిపించి కట్టడం మా వల్ల కాదు సార్. మేము చేసే కట్టం మాకే తిరిగి సరిపోతుంది. గట్లా అనుకోకండి సార్, మీ లెక్క మీ పిల్లలు కష్టపడాలనా? ఫీజు ఏముంది సార్, ఒక్క నెల కష్టం కాదనుకుంటే సరిపోతుంది. సార్ మంచిగా నీ కొడుకు బస్సులో పోతాడు, మళ్ళీ ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతాడు సార్. గవర్నమెంట్ స్కూల్ ఏముంది సార్, అక్కడ ఏం లేదు. ఏమన్నారు సార్? గవర్నమెంట్ స్కూల్లో ఏం లేదా? ఇంతకు మీరెవరు సార్? ఇప్పటిదాకా మీరు మాట్లాడుకున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మేమే సార్. మీ ప్రైవేట్ స్కూల్లో చదువు మంచిగా చెప్పినాక ట్యూషన్కి ఎందుకు వెళ్తున్నారు సార్? అయినా గవర్నమెంట్ టీచర్స్ అంటే ఎగ్జామ్స్ రాసి ర్యాంకులు తెచ్చుకొని ఈ ఉద్యోగం చేస్తున్నారు. మరి మీ ప్రైవేట్ స్కూల్లో క్వాలిఫికేషన్ లేక ఉన్న జాబులు చేస్తున్నారు. అనుభవం ఉన్న గవర్నమెంట్ టీచర్స్ కావాలా, అనుభవం లేని ప్రైవేట్ టీచర్స్ కావాలా? మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అది వీళ్ళందరూ చెప్తారు, ప్రైవేట్ టీచర్లు చెప్తారు, మనకు గవర్నమెంట్ టీచర్లతో మనకు అనుభవం ఇవ్వరు దాకా ఉన్నదే. మరి ప్రైవేట్ టీచర్లకు పోతే పైసలు ఎక్కువ కాబట్టి మనం బతికేదే ఇంతంత మట్టే.
ఆడు పైసలు కావాలి ఫీజులు కావాలి ఇవన్నీ అంటే మన నుంచి వెళ్తుందా? అదే ఏమర్థం మరి అర్థం చేసుకొని మనం వాళ్ళకు ప్రైవేట్ టీచర్లకు చెప్పుదాం, వెనకసి ఆలోచించుకొని చెప్పుదాం. సరే అప్పుడు లెక్క. మా అప్పుడు గౌడ్ స్కూల్లో మా క్లాసులోనే 60-70 మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు స్కూల్ మొత్తం చూసినా లేరు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పిల్లల చదువు అనే సెంటిమెంట్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ రక్తం తాగుతున్నారు కదా. సరే, మీరు అన్నట్లుగానే మీ స్కూల్ గురించి మా స్కూల్ గురించి పేరెంట్స్ ఇష్టానికే వదిలేద్దాం. దీనికి మీరు సిద్ధమేనా? మాకేం భయం, మేము రెడీ. మీకన్నా మా స్కూల్లోనే చదువు మంచిగా చెప్తాం కదా. సదానందం గారు, మీ అబ్బాయి ఏ క్లాస్ చదువుతున్నాడు? 6వ తరగతి. రమేష్ గారు, మీ అబ్బాయి 7th క్లాస్ చదువుతాడు. మీ పిల్లల గురించి, వాళ్ళు చదివే చదువు గురించి, మీరు కట్టే ఫీజుల గురించి నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నిజాలే చెప్పాలి, సరేనా? మీ పిల్లల బుక్స్ గురించి చెప్పండి. మా పోరడికైతే ఫ్రీగానే బల్లేస్తాయి సార్. ఇక మా బాబుకు 5,000 6,000 పట్టిస్తూనే ఉన్నారు సార్. ఏం చేయమంటారు? అవి కట్టలేక నేను చచ్చిపోతాను. మీ పిల్లలు బడికి ఎలా పోతారు? ఏముంది, పొద్దున లేస్తాడు, కొద్దిసేపు చదువుకుంటాడు, నడుచుకుంటూ పడికిపోతాడు. ఇక మా బాబు లేపంగా లేస్తాడు. 7:30 కాగానే బస్సు ఆయన ఉరుకుతూనే ఉంటాడు, ఎక్కుతూనే ఉంటాడు. తానం లేదు, పోనం లేదు, ఉరుకుతాడు. దానివల్ల పిల్లలకు నిద్ర సరిపోక చదువు అనేది వాళ్ళ మెదడుకి ఎక్కడం లేదు. సరే, కానీ యూనిఫామ్ గురించి చెప్పలే మీరు. మావాడికి బలనే ఇస్తాడు బట్టలు. మాకు బట్టలు కుట్టించుకోవాలి, బట్ట తీసుకోవాలి, కుట్టించుకోవాలి, అన్ని ఖర్చులు మాయే. మన గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా బుక్స్ ఇస్తాం, కానీ ప్రైవేట్ స్కూల్లో బుక్స్ కూడా డబ్బులు తీసుకుంటారు. మన గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ ఫ్రీ, ప్రైవేట్ స్కూల్లో అలా కాదు, ఫుడ్కు మనమే తీసుకెళ్ళాలి. మన బడికి రావాలంటే నడుచుకుంటూ రావాలి, అదే ప్రైవేట్ స్కూల్కి పోవాలంటే వ్యాన్ ఫీజు కట్టాలి. మన స్కూల్కి రావాలంటే ఎలాంటి ఫీజు అవసరం లేదు, అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. ఇంకా యూనిఫామ్ అని, ఎగ్జామ్ ఫీజు అని ఇలా చెప్పుకుంటూ పోతే షాట భారతమే ఉన్నాయి సార్. అవన్నీ ఓకే, కానీ మీ స్కూల్లో ఇంగ్లీష్ పాఠాలు చెప్తారా? మీ పిల్లలకి ఇంగ్లీష్ వస్తుందా? అది కూడా చూద్దాం. మా స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ని, మీ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ని తీసుకుందాం. వాళ్ళకు చెరొక ప్రశ్న 2 ప్రశ్నలు అడుగుతా. ఎవరు ఆన్సర్ చెప్తారో, ఎవరికి చదువు వస్తుందో, ఎవరికి ఇంగ్లీష్ వస్తుందో మీకే తెలుస్తుంది. ఓకే. మీ స్కూల్ స్టూడెంట్ ఇక్కడ ఉంది, మా స్కూల్ స్టూడెంట్ ఈమె, ఇద్దరిని చెరొక ప్రశ్న అడుగుతా. అడగండి. చెప్పమ్మా, 6 3 ఎంత? 6 3 18. నువ్వు చెప్పమ్మా, 7 3 ఎంత? 7 3 21. వెరీ గుడ్. చూసారా సార్, మీరు చెప్పే బట్టి చదువులు అలా ఉన్నాయి. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అమ్మాయి నేరుగా సమాధానం చెప్పింది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆటలు పాటలతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ మీడియంలో బోధించడం జరుగుతుంది. కావున అందరూ మన గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలని జాయిన్ చేయించగలని కోరుకుంటున్నాను. కృతజ్ఞ. గాయస్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక మంచి మెసేజ్ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాము. ఈ వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గను A to Z యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.